వెల్కమ్ టు యూనిక్ జీకే ఛానల్. బ్లాక్ బడ్జెట్ అంటే ఏమిటి? 1973లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే కేంద్ర ప్రభుత్వం 1973-74లో ప్రవేశపెట్టిన బడ్జెట్ ను అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ బ్లాక్ బడ్జెట్ అని అభివర్ణించడం జరిగింది. అయితే ఈ బడ్జెట్ లో బొగ్గు గనులు, బీమా సంస్థలు, ఇండియన్ కాపర్ కార్పొరేషన్ వంటి కీలక రంగాల జాతీయీకరణకు 56 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. బొగ్గు గనులను జాతీయం చేయడం ద్వారా దేశంలో ఇంధన రంగం అభివృద్ధి చెందుతుందని సర్కారు భావించింది. అయితే ఈ నిర్ణయాలు దేశ ఆర్థిక విధానాలపై భారీ ప్రభావం చూపాయి. అందుకే ఆమె దీనిని బ్లాక్ బడ్జెట్ అని అనడం జరిగింది. అయితే ఆయా పరిస్థితుల్లో మన దేశ పరిస్థితి ఎలా ఉందంటే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి బలమైన కారణం కూడా ఉంది. 1971లో భారత్ పాక్ యుద్ధం తర్వాత మన ఎకానమీ భారీగా ఒత్తిడికి గురైంది. అయితే ప్రభుత్వ ఖజానా బాగా క్షీణించడం జరిగింది. అదే సమయంలో దేశం కరువు, ప్రకృతి వైపరీత్యాలు కూడా ఎదుర్కోవడం జరిగింది. ఈ పరిస్థితులు వ్యవసాయాన్ని బాగా ప్రభావితం చేశాయని చెప్పవచ్చు. అయితే పంటలు వేయకపోవడంతో ఆహార ధాన్యాల ఉత్పత్తి కూడా తగ్గింది. అయితే ఈ నేపథ్యంలో నాటి ఆర్థిక మంత్రి యశ్వంతరావు బి చవాన్ 1973-74 బడ్జెట్ ను ప్రవేశపెట్టడం జరిగింది. 550 కోట్ల రూపాయల ఆర్థిక లోటును ప్రకటించారు. దీంతో తీవ్ర అనిశ్చితి, పెట్టుబడులు కోల్పోయే భయం, వృద్ధి తగ్గడం, అలాగే ప్రజలకు సహాయం అందించే విధానాల్లో అనుకూలత లేకపోవడం తదితర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రభుత్వం ఖర్చులను తగ్గించుకుని ఆర్థిక క్రమశిక్షణను పాటించడం జరిగింది. ఇది దేశంలో తాత్కాలిక పేదరికాన్ని పెంచడంతో పాటు విపత్కర పరిస్థితిని కూడా ఏర్పరిచిందని చెప్పవచ్చు. దిస్ ఇస్ కాల్డ్ బ్లాక్ బడ్జెట్. సబ్స్క్రైబ్ చేయండి, మిగతా వారికి షేర్ చేయండి, అలాగే లైక్ చేసి కామెంట్ కూడా చేయండి. ధన్యవాదాలు.